జై తెలంగాణ. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సోదరులు సుంకె రవిశంకర్ గారు, గౌరవనీయులు స్థానిక సర్పంచ్ శ్రీమతి శ్యామలాదేవి గారు, గౌరవనీయులు స్థానిక ఎంపీపీ గారు వేణు గారు, సోదరులు స్థానిక జెడ్పీటీసీ ఉమా గారు, గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మనకు 21 కోట్ల రూపాయలతో ఈ రహదారి విస్తరణకు మార్గం సుగమం చేయడమే కాకుండా ఎన్నో రోజుల మీ కోరికను నెరవేర్చడమే కాకుండా మరొక 6 కిలోమీటర్ల మేర ఉన్న మిగతా రహదారిని కూడా నేను పూర్తి చేస్తానని మాట ఇచ్చి మనకు చాలా సంతోషాన్ని నింపిన పెద్దలు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి, అంటే గిన్ని కోట్ల రూపాయలు ఇస్తే కూడా మీరు సపోర్ట్లు కొట్టరా? నా కోసం కాదు, అన్న కోసం. గౌరవనీయులు పెద్దలు ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు అన్న వినోద్ కుమార్ గారు, ఈ గ్రామ ముద్దుబిడ్డ సోదరుడు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు నారదాసు లక్ష్మణరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నరసన్న గారు, జిల్లా కలెక్టర్ గారు కృష్ణభాస్కర్ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి, మరి ఈరోజు ప్రత్యేకంగా నిర్మించిన మా తాతయ్య కేశవరావు గారి పేరు మీద, మా అమ్మమ్మ లక్ష్మమ్మమ్మ పేరు మీద నిర్మాణం చేసిన ఈ రైతు వేదికకి ప్రారంభోత్సవం చేసిన మా మేనమామ జోగినిపల్లి శ్రీనివాసరావు గారు, మీ అందరికీ సుపరిచితులు. కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మా కొదురుపాక అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంతో ఒక భావోద్వేగపూరితమైన అనుబంధం చిన్నప్పటి నుంచి ఉన్నది. ఎప్పుడు కరీంనగర్ నుంచి సిరిసిల్ల పోతున్నా, సిరిసిల్ల నుంచి కరీంనగర్ పోతున్నా కొదురుపాక దగ్గర రాగానే మనసు గుంజుతుంటుంది. ఎందుకంటే మా తాతతో చిన్నప్పుడు తిరిగిన జ్ఞాపకాలు సినిమా రీల్ లెక్క తిరుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి ఎండాకాలం మా తాతయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చేది. వచ్చినామంటే అప్పుడు లోపల దాకా బస్సు ఉండకపోతుండే, అప్పుడప్పుడు వస్తుండే, అప్పుడప్పుడు రాపోతుండే. స్టేజ్ మీద దిగి, సర్వీసులు నడిచేది అప్పుడు బాగా, స్టేజ్ మీద దిగి రిక్షా ఎక్కి లోపలికి పోయేది. అప్పుడప్పుడు ఆ రిక్షాలు కూడా దొరకకపోయేది, నడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా ఎన్నోసార్లు ఈడికెళ్ళి ఆ సుభాష్ దాకా పోయి సుభాష్ కాడికెళ్ళి లోపలికి పోయిన రోజులు ఎన్నో, 1, 2 కాదు, బోలెడు రోజులు చాలా ఉన్నాయి. చెప్పాలంటే జ్ఞాపకాలు మా తాతయ్యతోని చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన అమితంగా ప్రేమించేది నన్ను. నేను ఆయనకు అందరికంటే పెద్ద మనమని నేను, మా తాతగారికి. మా అమ్మ 4 పిల్లలుంటే మా అమ్మ అందులో పెద్దది, అందులో మొదలు పుట్టినోని నేను. కాబట్టి మా తాతయ్యకి మొదటి మనమని కాబట్టి ఆయనకు బాగా విపరీతమైన ప్రేమ ఉండేది, ఎప్పుడు తెచ్చుకునేది. వచ్చిన ప్రతిసారి కొదురుపాకలో ఎంతోమంది, అటు రవీంద్రరావు గారి ఇంటికి పోయినా, లేకపోతే ఇంకా చాలామంది బంధువుల ఇళ్ళకి పోయినా, లేక ఇక్కడ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఎన్నోసార్లు గుర్తొచ్చిన పరిస్థితి. దురదృష్టం ఏంటంటే మా తాతయ్య చచ్చిపోయినప్పుడు నేను ఇక్కడ లేను, భారతదేశంలో లేను, అమెరికాలో ఉన్నా, రాలేకపోయినా. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా తాతయ్య ఎక్కడున్నా, అమ్మమ్మ ఎక్కడున్నా, వారి కోసం చిన్న ప్రయత్నం, వారిద్దరి జ్ఞాపకార్థం, వారి జ్ఞాపకం కొదురుపాక ప్రజలకు ఎప్పుడు ఉండాలన్న ఉద్దేశంతో ఒక చిన్న కానుక వారి కోసం ఇక్కడ అందజేయడం జరిగింది. దీన్ని బాగా వాడుకుంటారని, బాగా వినియోగించుకుంటారని చెప్పి నేను కొదురుపాక ప్రజలందరూ కూడా వాడుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అందుకే లోపల నిజానికి వేరే రైతు వేదికల్లో పెయింటింగ్ లేపించినాం, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ వేయించినాం. కానీ ఇక్కడ ఏపీలే. ఎందుకు ఏపీలేదంటే దీన్ని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లెక్క వాడుకోవాలి, ఊర్లో కూడా ఏదైనా ఫంక్షన్లు అయితే కూడా వాడుకోవాలి, మీటింగ్లు అయితే వాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ రకంగానే వదిలిపెట్టినాం. కాబట్టి గౌరవ సర్పంచ్ గారు, గౌరవ స్థానిక నాయకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అదే రకంగా ఈరోజు కొదురుపాకకి నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఈ ప్రాంతానికి, మన తెలంగాణ రాష్ట్రానికే కేసీఆర్ గారి నాయకత్వంలో మహర్దశ పడితే ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతానికి, సిరిసిల్ల జిల్లాకి ఎన్నడూ ఊహించని కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత.
నేను చాలాసార్లు చిన్నప్పుడు కేసీఆర్ గారు చెప్తుంటే వినేది. కొదురుపాకకు వచ్చేటప్పుడు అటు సిరిసిల్ల మీద నుంచి వచ్చితే షాబాజ్పల్లె వాగుగిన పొంగితే మొత్తం ప్యాంటు మోకాల దాకా మడుచుకొని ఆ నీళ్ళల్లో కేసీఆర్ గారు నడిచొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అత్తగారు ఊరికి వచ్చేటప్పుడు ఆడదాకా వచ్చిన తర్వాత ఆడికెళ్ళి మొత్తం ఆ నీళ్ళు పోయేదా షాబాజ్పల్లె బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆ లో లెవెల్ కాజ్వే ఉండేది. అక్కడ చాలా రోజులు ఉండేది. ఒక బండి పోతే ఇంకో బండి పోరాదు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆ బ్రిడ్జ్ దగ్గరకు వస్తే మనం మన దేశంలో ఉన్నామా బయట దేశంలో ఉన్నామా అనేటట్టు తీర్చిదిద్దిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారిదనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. పాత బ్రిడ్జ్ చూసిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చూసినా అందరికీ ఆదుకున్నది. అది ఎట్లుండే దాని కథ ఏంది. ఇక తెలంగాణకు సమైక్యాంధ్ర పాలనకు తేడా ఏంటంటే అది ఒక్కటి చెప్పచ్చు. పాత షాబాజ్పల్లె కాజ్వే ఎట్లుండే, ఇవాళ కొత్త బ్రిడ్జ్ ఎట్లుందో తెలంగాణకు సమైక్యాంధ్రకు గదే తేడా. ఇక రెండో మాట, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ ప్రాంతంలో ఈ ఉద్యారం నుంచి వెంకట్రావుపల్లి నుంచి ఆ పైన కరీంనగర్ దాకా విపరీతమైన గ్రానైట్ క్వారీలు, విపరీతమైన లారీలు, దాంతో రోడ్ అంతా పొట్టు అవుతున్నది, బాగా చేసుకోవాలి విస్తరించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ సమైక్యాంధ్రలో అది సాధ్యం కాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు సాధ్యం కాలే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా కరీంనగర్ నుంచి సిరిసిల్ల దాకా, సిరిసిల్ల నుంచి కామారెడ్డి దాకా, కామారెడ్డి నుంచి పిట్లం దాకా 4 లేన్ల రహదారి, అద్భుతమైన రహదారి అవుతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందులో కరీంనగర్ నుంచి సిరిసిల్లకు మొదటి దశలోనే పూర్తవుతున్నది. ఇప్పటికే 89 కోట్లతోని ఇదివరకు ప్రశాంత్ అనే మంజూరు చేసిండు. కొంత పనులు అయిపోతున్నాయి. ఇప్పుడు ఇది కూడా 21 కోట్లతో ఇది అయిపోతుంది. ఇంకొక 15-20 కోట్లతోని మిగతా రోడ్ అయిపోతే సిరిసిల్ల నుంచి కరీంనగర్కు అర్ధగంట 40 నిమిషాల్లో చేరుకునే పరిస్థితి ఉంటుంది. అంత చక్కగా రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇంకొక మచ్చుతునక ఇంకొక ఉదాహరణ, తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది అంటే ఇవాళ సిరిసిల్ల మొత్తం తెలంగాణకే వాటర్ జంక్షన్గా మారింది. మీ బోయినపల్లి మండలం ఈరోజు 26 టీఎంసీల సామర్థ్యం ఉన్న మిడ్ మానేరు మొత్తం తెలంగాణకే గుండెకాయలాగా, కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయలాగా మారిందన్న మాట అక్షర సత్యం. రేపటి రోజున జరగబోయేది కూడా నేను ఒక్కసారి మీకు చెప్తా. దయచేసి మీరు ఇది కూడా ఒకసారి కల్పన చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రాబోయే 2 ఏళ్ల కాలంలో సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా మీ నియోజకవర్గం మీదుగా కరీంనగర్ దాకా రైల్వే లైన్ వస్తున్నది. బ్రహ్మాండంగా అది కూడా పూర్తవుతుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మిడ్ మానేరుని చూస్తే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిండుగా ఉన్నప్పుడు 26 టీఎంసీలు ఉన్నప్పుడు మా వాళ్ళు సిరిసిల్లలో కూడా అబ్బురపడుతున్నారు. ఆ తంగలపల్లి బ్రిడ్జ్ కింద దాకా నీళ్ళు వస్తే పరిశాన్ అవుతున్నారు. జీవితంలో ఎన్నడూ అనుకోలేదు మనం. అంత అద్భుతంగా అక్కడ దాకా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఒక సముద్రాన్ని చూసినట్టు అనిపిస్తున్నది. అందుకే ఈ ప్రాంతాన్ని అటు వేములవాడ, రాజన్న, రాజరాజేశ్వర స్వామి గుడి ఉన్నది, ఒక ధార్మిక క్షేత్రం ఉన్నది, మిడ్మానేరు ఉన్నది. బ్రహ్మాండంగా రెండింటినీ కలిపి ఒక అపురూపమైన పర్యాటక క్షేత్రంగా కూడా మలిచే బాధ్యత నాది. తప్పకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఇక్కడ పిల్లలకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా, ఇక్కడ స్థానిక పిల్లలకు అందులోనే కొలువులు వచ్చే విధంగా, మీకు స్థానికంగా ఉండే మీ అందరికి కూడా లాభమయ్యే విధంగా దాన్ని తప్పకుండా తీర్చిదిద్దుతామనే మాటను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తప్పకుండా ఇది జరుగుతుంది. కేసీఆర్ గారి పాలనలో ఎన్నో జరిగినాయి, అనుకోని ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఊహించని జరుగుతున్నాయి. ఇక మా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, కృష్ణభాస్కర్ గారు. వారు నాకు చెప్తే చాలా సంతోషం అనిపించింది. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం కరువు ప్రాంతం. సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాదు, ఈ బోయిన్పల్లి ఇదంతా కూడా కరువు ప్రాంతం. ఈ కరువు ప్రాంతంకి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఏ రకంగా మన వాటర్ మేనేజ్మెంట్ వల్ల భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి అనే అంశం మీద ఈరోజు ముసోరిలో యువ ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో పాఠాలు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధించిన విజయాల గురించి అక్కడ పాఠాలు చెప్తా ఉన్నారంటే ఇది కేసీఆర్ గారి పరిపాలనకు ఒక మచ్చుతునక. 20 ఫీట్లు, 6 మీటర్లు అంటే గంగమ్మ భూమిలోంచి 20 ఫీట్లు మీదికి వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా అబ్బురపడి ఒక పాఠ్యాంశంగా పెట్టుకొని అక్కడ చదువు చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఇంకొక మాట నేను అడుగుతున్నా. నిన్ననే మళ్ళా రైతు బంధు చాలా అయింది. ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉన్నది రైతు బంధు. మొదలు పెట్టినప్పుడు గింత అనుకోలే, కానీ ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక్కటే మాట అన్నారు, ఎంతమందికైనా రైతు బంధు ఇద్దాం,
ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా చేద్దామన్నారు. ఈ బడ్జెట్లో మొన్న కరోనా సంక్షోభం మధ్యలో కూడా 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం పెట్టుకున్నాం. అందులో వానాకాలం పంట కోసం 7,508 కోట్ల రూపాయలు, 7,508 కోట్ల రూపాయలు 63 లక్షల మంది రైతన్నలకు వాళ్ళ అకౌంట్లలో నిన్నటి నుంచి పడుడు మొదలైంది. నిన్న మొదలైంది, 10 రోజుల పాటు కొనసాగుతుంది. 7,508 కోట్ల సహాయం, పెట్టుబడి సహాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే నేను గుర్తు చేస్తా ఉన్నాను. అది మాత్రమే కాదు, చెబుతూ పోతే ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా చాలామంది చాలా మాట్లాడతారు, టీవీలు, పేపర్లు, యూట్యూబ్లు, నోరుంది కదా ఎటు పడితే అటు మస్తు కొర్రచ్చు, కానీ పని చేసుడు కష్టం. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈరోజు బాగా ఒర్రుతున్నా, పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నా కాంగ్రెస్ బీజేపీ నాయకులారా, దమ్ముంటే సమాధానం చెప్పండి. భారతదేశంలో మీ ప్రభుత్వాలు కూడా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ ప్రభుత్వాలు ఒక 15-20 రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళు కూడా 2-3 రాష్ట్రాలు ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్నా, ఎక్కడన్నా కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానీ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానీ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఒక్క రాష్ట్రం ఉందా? దమ్ముంటే చెప్పమని నేను అడుగుతున్నా. మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడన్నా రైతు బంధు లాంటి కార్యక్రమం ఒక్కటన్నా ఉందా? 1,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి, సంస్కారం మీ ప్రభుత్వాలకు ఎక్కడన్నా ఉన్నదా? సూటిగా అడుగుతున్నా. ఎక్కడన్నా బీజేపీ పాలిత రాష్ట్రంలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి వారం 10 రోజుల లోపలనే 5 లక్షల చెక్కు ఇచ్చే రైతు బీమా కార్యక్రమం ఉందా అని అడుగుతున్నా. ఎక్కడన్నా మీరు పరిపాలించే మీ రాష్ట్రాల్లో ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,116 రూపాయలు ఇచ్చే సంస్కారవంతమైన ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఇప్పుడు ఉన్నదా? దమ్ముంటే చూపెట్టమని నేను అడుగుతున్నా. అది మాత్రమే కాదు, ఎక్కడన్నా భారతదేశం మొత్తంలో ఇటువంటి రైతు వేదికలు ఉన్నాయా రైతుల కోసం? ఎక్కడన్నా వాడని ఆలోచన చేసిండా? 5,000 ఎకరాలకు ఒక అధికారిని నియమించాలి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియమించాలి, రైతులకు సహాయంగా ఉండాలి, వారి ఆధ్వర్యంలో వ్యవసాయంలో మెలకువలు నేర్పించి రైతును రాజును చేయాలనే ప్రయత్నం ఎక్కడైనా జరుగుతున్నదా ఇంత పెద్ద ఎత్తున? దయచేసి ఆలోచన చేయండి. నోరుంది కదా ఎటుపడితే వరుతాం, తేళ్ల గోడ మీద చిన్న నల్లమచ్చుంటే దాన్నే చూపెట్టి వరుతాం. కేసీఆర్ను ఎంత తిడితే అంత గ్రేటు, కేసీఆర్ను ఎన్ని బూతులు తిడితే అంత గ్రేటు అనుకునే పిచ్చి ప్రేలా పనులు చేసే పిచ్చి నాయకులు నేను ఒకటి అడుగుతా ఉన్నా. మీరు కేసీఆర్ గారిని ఎంత తిట్టినా, వ్యక్తిగతంగా ఎంత దూషించినా మాకు పోయేదేం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు, మీరు కేసీఆర్ని తిట్టినంత మాత్రాన పెద్ద లీడర్లు కాలేరు. మీరు కేసీఆర్ విషయం ఒకటి స్పష్టంగా ప్రజలకు తెలుసు, కేసీఆర్ తెలంగాణను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించరు, తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ. అందుకే ఆయనకు ప్రజల మద్దతు ఉన్నది. మీరు ఆయనను గెలవాలంటే, ఆయన మీద విజయం సాధించాలంటే ఆయన కంటే ఎక్కువ ప్రేమించాలి, కానీ ఆయనను తిడితే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఆయన వయస్సు మర్చిపోయినారు, తెలంగాణ తెచ్చిన విషయం మర్చిపోయినారు, ఆయన నాయకత్వంలో తెలంగాణ వచ్చిందన్న విషయం మర్చిపోయి నోటికొచ్చినట్టు పిచ్చి ప్రేలాపనలు చేసే పిచ్చి నాయకులకు తప్పకుండా సమాధానం చెప్పాలి. మీరు కూడా ఆలోచన చేయాలి, ఎప్పటికప్పుడు చర్చ పెట్టాలి. మిడ్ మానేరుకి ఇంత వేగంగా అవుతుండనా కేసీఆర్ లేకపోతే? ఈరోజు రైతులకు ఇంత అద్భుతమైన పరిస్థితి ఉంటుండేనా కేసీఆర్ లేకపోతే? ఒకటి ఆలోచన చేయండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులను, ఈ కరోనా మొత్తం ప్రపంచమంతా అతలాకుతలం చేస్తున్నది, దేశం మొత్తం కూడా ఇబ్బంది పెడుతున్నది. ఎక్కడన్నా మీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన ఒక్క రాష్ట్రం ఉన్నదా? మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఒక్క రాష్ట్రం ఒక్క తెలంగాణ తప్ప ఎక్కడన్నా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యాల కొనుగోలు జరిగిందా? ఎవ్వరు చేస్తలేరు, చేతులు ఎత్తేసిండ్రు. కానీ మన రాష్ట్రంలో సంక్షోభంలో కూడా కరోనా వచ్చి పైసలకు కరువు ఉన్నా, ఇబ్బంది అయినా, ప్రభుత్వం నష్టపోతున్నా ఎక్కడ సంక్షేమ కార్యక్రమం ఆగలేదు. రైతుకిచ్చే రైతు బంధు ఆగలేదు, రైతుకిచ్చే రైతు బీమా ఆగలేదు, ఉచిత కరెంటు ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు, ఆసరా పింఛన్ ఆగలేదు, పిల్లలకిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ఆగలేదు. ఏది ఆగలేదనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ధాన్యం కొనుగోలు కూడా ఆగలేదు. ఈరోజు తెలంగాణ పంజాబ్ను దాటి, కోనసీమను దాటి
తెలంగాణ ఈరోజు నెంబర్ 1 రాష్ట్రంగా వరి ధాన్యం పండించే దానిలో నెంబర్ 1 రాష్ట్రంగా వచ్చింది భారతదేశంలో. అంటే ఇది కేసీఆర్ సత్తా కాదా? కేసీఆర్ సమర్థత కాదా? ఆలోచన చేయండి. నోరుంది కదా అని మాట్లాడు కాదు. నేను అందుకే ఈరోజు కొదురుపాక రైతు వేదిక ద్వారా మా రైతు సోదరులు తెలంగాణలో ఎక్కడున్నా వారందరిని ఒకటే కోరుతున్నా. ముఖ్యమంత్రి గారికి ఒక కళ ఉంది. ఆయన కళ ఏంటంటే రైతులు సంఘటితం కావాలి, ఎప్పటికప్పుడు రైతు వేదిక కూర్చోవాలి, రైతు వేదికలో ఒక నిత్య చైతన్య జ్వాల వెలగాలి. ఇక్కడ మీ అధికారులు మీరు ఎప్పటికప్పుడు వ్యవసాయాన్ని కొత్త పుంతలు దొక్కించే దిశగా ప్రయత్నాలు జరగాలి, పరిశోధనల విషయంలో చర్చలు జరగాలి, మెలకువలు నేర్చుకోవాలి. ఏ రకంగా చేస్తే బాగుంటుంది? ఇప్పుడు వరి విషయంలో వెదజల్లే పద్ధతి వచ్చింది, అట్లా జల్లితే బాగుంటుంది అంటున్నారు. దాని మీద చర్చ జరగాలి. ముఖ్యమంత్రి గారు అంటున్నారు మనం మంచి బ్రహ్మాండమైన నల్లరేగడి నేలలు ఉన్నాయి మన బోయినపల్లి మండలంలో, కాటన్ పెద్ద ఎత్తున పండించే అవకాశం ఉంది, ఇప్పటికే పండిస్తున్నారు, ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దాని మీద చర్చ జరగాలి. నేను పోయినసారి బోయినపల్లి వచ్చినప్పుడు ఇక్కడ ఒక రైతు వచ్చిండు, ఆ పిల్లగాని పేరు కట్ల శ్రీనివాస్ అనుకుంటా, వచ్చి అన్నా నేను ఇక్కడ అంజీర్లు వండించిన అని చూపెట్టిండు. అట్లాంటి ప్రయత్నాలు జరగాలి, అట్లాంటి చర్చలు జరగాలి. ఇంకా ఏం చేయొచ్చు? ఇప్పుడు ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇప్పుడే వ్యవసాయ అధికారులు చెప్తున్నారు, సార్ మన ప్రాంతంలో మన జిల్లాలో ఆయిల్ పామ్ ఆయిల్ మనం తింటామా, వంట నూనె, దాన్ని కూడా వండించే అవకాశం ఉంది, దాన్ని కూడా 8-9 వేల ఎకరాల్లో వేసుకునే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ చర్చలు జరగాలి. రైతులు సంఘటితమైతే, రైతులు ఒకటైతే దళారుల ఆటలు సాగవు, మిల్లర్ల ఆటలు సాగవు, మద్దతు ధరకు డోకా ఉండదు. ప్రభుత్వం మీకు అండదండగా ఇంత ప్రమాణమైన వేదికలు నిర్మాణం చేసినప్పుడు వీటిని వాడుకోకపోతే అది మన తెలివి తక్కువతనం అవుతుంది. ముఖ్యమంత్రి గారి కళ ఒకటే, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను సంఘటితం చేసి, రైతులను ఒకటి చేసి, మీ చైతన్యం ద్వారా మీరు పండించిన పంటకి బ్రహ్మాండమైన దిగుబడి వచ్చే విధంగా, బ్రహ్మాండమైన మద్దతు ధర వచ్చే విధంగా, మార్కెట్ను మీరు శాసించే దిశగా పోయే విధంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి ఎజెండా. ఆ దిశగా ఈ కార్యక్రమాలు ఏమైతే జరుగుతున్నాయో ఇందులో చాలా సంతోషం. ఇవాళ మేము విలాసాగర్ పోయినాం, నాకు బాగా యాదుకుంది. నేను వినోదన్న గతంలో ఆడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు అక్కడ ఆనాడు లిఫ్ట్ కావాలి, 1,60,00,000 రూపాయలు మీరు ఇచ్చినట్టయితే, మంజూరు చేసినట్టయితే ఓ 10 చెరువులకు లాభం అవుతుంది, విలాసాగర్ చెరువుతో పాటు బ్రహ్మాండంగా కింది చెరువులకు కూడా లాభం అవుతుందని చెప్పినారు. ఇలా ప్రారంభించి అందులోంచి నీళ్లు గంగమ్మ దుంకుతూ వస్తుంటే బ్రహ్మాండమైన సంతోషం అనిపించింది. ఆ రకంగా మీరు ఏది కోరినా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, రైతుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది. వ్యవసాయం దండుగా అన్నోళ్ళ నోర్లు మూపించి వ్యవసాయాన్ని పండుగ చేయాలి, రైతును రాజు చేయాలనే ఒక ఎజెండాతో కేసీఆర్ గారు ఏదైతే ముందుకు పోతా ఉన్నారో ఆ ఎజెండాలో భాగంగా, ఆ కార్యక్రమంలో భాగంగా 2,600 రైతు వేదికలు, బ్రహ్మాండమైన రైతు వేదికల నిర్మాణం జరిగింది. మరి ఈరోజు రైతులందరూ కూడా ఒక ఆలోచనతో, ఒక ప్రణాళికతో ప్రభుత్వం తీసుకుంటున్న ఎజెండాని బ్రహ్మాండంగా మీకోసం చేస్తున్న కార్యక్రమాల్ని అర్థం చేసుకొని వాటిలో భాగస్వాములై వ్యవసాయ శాఖతో మన రణధీర్ రెడ్డి గారు జిల్లా వ్యవసాయ అధికారి ఉన్నారు, చక్కటి అధికారి, ఉత్సాహవంతుడు, బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాడు. 2,700 మంది యువ వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు. వారిని కూడా వినియోగించుకోండి, వారి శక్తిని వినియోగించుకోండి. ఈ రైతు వేదికల్లోనే వాళ్ళ కార్యాలయం కూడా ఉంటుంది, మీరు ఎప్పుడు వచ్చినా వాళ్ళు కలుస్తారు. అపాయింట్మెంట్ తీసుకోండి, రండి, కూర్చోండి, చర్చ పెట్టండి. ఏం చేద్దాం, మన కొదురుపాకల ఎట్లా చేద్దాం వ్యవసాయం, ఈ 5,000 ఎకరాల్లో మాన్వాడ కావచ్చు, కొదురుపాక కావచ్చు, వరదవెల్లి కావచ్చు, ఈ ప్రాంతంలో ఏం చేయొచ్చు అనే ఆలోచనతో మీరు ఒక పరిపుష్టమైన కొత్త విధానం తీసుకొచ్చి కొత్త ఆలోచనలతో, కొత్త ఆవిష్కరణలతో ముందుకు పోయినట్టయితే మనం చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, అగో వర్షం కూడా బ్రహ్మాండంగా పడుతున్నట్టున్నది మీకు ఆశీర్వాదం లాగా. కాబట్టి తప్పకుండా మరి ఈ రైతు వేదిక మా తాతగారు మా అమ్మమ్మ ఎక్కడున్నా కూడా వారి ఆత్మ కూడా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారు వారు 2-3 కోరికలు కోరారు. చెప్తావు నేనేం మర్చిపోలేవు. రవిశంకర్ అని అనుకుంటుండు స్పీచ్ ఇచ్చిండు వెళ్ళిపోతాడేమో, నేను చెప్పిన ఏమైంది అనుకుంటుండు. మీరు ఏమేమి చెప్పినరో నేనేమంటున్నా అంటే, మాన్వాడ సమస్య తెలుసు, అదే రకంగా మిడ్ మానేర్లో ఇంకా మిగిలిపోయిన చిన్న చిన్న సమస్యలు కూడా తెలుసు. అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకొచ్చి
వాటిని కూడా తప్పకుండా సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. ఇంకా చిన్న చిన్న సాగునీటికి సంబంధించి కూడా విషయాలు వారు చెప్పినారు. అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఏ అనుమానం కూడా మీరు పెట్టుకోవద్దని చెప్పి కూడా కోరుతూ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం కూడా చెప్పినారు. వాటిని కూడా మంత్రి గారు, హౌసింగ్ మినిస్టర్ గారు చెప్తున్నారు, తప్పకుండా వాటిని కూడా మంజూరు చేద్దామని చెప్తున్నారు. కాబట్టి మీకు ఏ అనుమానం వద్దని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. అందరు ఎక్కడ ఉండాలి.